బాహుబలిలో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ చూపిన నటన ఇప్పటికీ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అదే తరహా శక్తివంతమైన పాత్రలో మళ్లీ ఆమె కనిపించబోతున్నారని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రంలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను సంప్రదించారట. ఆమె కూడా ఈ ఆఫర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్లో అలరిస్తారని, మొత్తం 5 హీరోయిన్లుంటారని సమాచారం. పుష్ప 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేస్తున్నాడు. కోలీవుడ్లో బడా నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ సుమారు 800 కోట్ల బడ్జెట్తో దీన్ని తెరకెక్కిస్తోంది. AA22XA6 అనే వర్కింగ్ టైటిల్తో సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో అల్లు అర్జున్ ఈసారి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రంలో 5 హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. బన్నీ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ తదితరులు నటిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీలో దీపిక ఓ యోధురాలి పాత్రలో పోషించనున్నట్టు సమాచారం. అందుకే లుక్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇంతకు ముందన్నడు చూడని సరికొత్త అవతారంలో దీపికను ప్రేక్షకులు తెరపై చూడనున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం గురించి బయటకొచ్చే ఏ న్యూస్ అయినా సరే పాన్ ఇండియా రేంజ్లో వైరల్ అయిపోతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తుందట. బాహుబలి 2 చిత్రాల్లో శివగామిగా అద్దరిపోయే నటనతో రమ్యకృష్ణ ఆకట్టుకున్నారు. సినిమా అంత పెద్ద విజయం సాధించడంతో ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. అప్పటి నుంచి ప్రేక్షకులు ఆమెను శివగామి అనే పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె చాలా చిత్రాల్లో నటించిన ఆ రేంజ్లో మళ్ళీ క్రేజ్ అయితే తెచ్చుకోలేకపోయారు. తాజాగా అల్లు అర్జున్ అట్లీ మూవీలో రమ్యకృష్ణ ఓ పవర్ఫుల్ పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. స్టోరీ వినగానే ఆమె వెంటనే ఓకే చెప్పేశారట. రమ్యకృష్ణ ఎంట్రీగా ఈ మూవీ రేంజ్ మరింత పెరుగుతుందనడంలో సందేహమే లేదంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో కొనసాగుతోంది. ఇందులో అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్కి సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఇక దీపిక కూడా 100 రోజుల పాటు రెగ్యులర్ షూట్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే వచ్చే షెడ్యూల్లో రమ్యకృష్ణ టీంతో జాయిన్ కానున్నారట. ఇక ఈ మూవీ టైం ట్రావెల్లో ఉంటుందని, హాలీవుడ్ ఇంటర్స్టెల్లార్ మూవీస్ తరహాలో ఉండనున్నట్టు సమాచారం. ప్రపంచాన్ని కాపాడడం కోసం శాంతిని కల్పించే మిషన్పై బన్నీ పనిచేస్తాడని, అందుకోసమే కాలంలో ప్రయాణించి విపత్తులను అడ్డుకుంటాడని డైమెన్షన్ ట్రావెలర్గా అభిమానులను అలరించనున్నట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రెడ్ అండ్ బ్లూ అనే 2 ప్రపంచాలను అట్లీ చూపించబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో బన్నీ సీరియస్గా దృష్టి సారించాడు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో 2వ భారతీయ సినిమాగా ఘనత సాధించింది. 2021లో వచ్చిన పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఏకంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. ఇక ప్రస్తుతం బన్నీ అట్లీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీని వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అవెంజర్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఆక్వామ్యాన్ వంటి చిత్రాలకు VFX అందించిన హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. దీనికి రవణం అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పుష్ప 2తో దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ను మరింతగా పెంచుకునేందుకు బన్నీ ఆచితూచి అడుగులు వేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.